నమస్తే మేడం. నమస్తే. నేను ఈ రాజ్యానికి రాజుని. వీళ్ళిద్దరు నా పిల్లలు. దీని పేరు జంబలకడి, దీని పేరు జారుమిఠాయి. ఇద్దరు కలిస్తే జంబలకడి జారుమిఠాయా. ఇది ఆడదే కాదంట మొక్కలకలెంగో. జంబలకడి జారుమిఠాయా, జారుమిఠాయా. మహారాజా, నేనుండగా మరో ఆడదాన్ని ఎలా పెళ్లి చేసుకుంటారు? దీన్ని చేసుకున్నాకే ఇది ఆడదగాదని తెలిసింది. దీన్ని చేసుకున్నాకే ఇది ఆడదగాదని తెలిసింది. నేను ఆడదాన్ని కాదంటా మొక్కలెక్కాలింగో. మీరు ఎలా అయినా ఆవిడ వచ్చినప్పటి నుంచి నన్ను పట్టించుకోవడం లేదు మహారాజా. ఒక్కసారికి ఎలా అనుకుంటే ఫస్ట్ నుంచి నువ్వు ఒక్కసారన్నా పట్టించుకున్నావంటే నన్ను ఈ యుద్ధాలు ఇవన్నీ ఆపేసేయండి మహారాజా. మన చిన్న మహారాజా వస్తున్నాడు, ఆయనకి యుద్ధాలు నేర్పించాలి. అందుకే మన మహారాజుకి యుద్ధం నేర్పించడానికి యుద్ధంలో ఆరితేరిన వాడు, కండల వీరుడు, కొండలను కూడా పిండి చేసేవాడు ఒకరిని పిలుస్తున్నాను. సేనాపతి! మహారాజా, మీకు ఇద్దరు పిల్లల? ఇద్దరికే అంత ఆశ్చర్యపోతే మరి ఆ నలుగురు మేమెంత ఆశ్చర్యపోవాలి. మహారాజా, ఎందుకు పిలిపించారో చెప్పండి. నాకు ఒక కొడుకున్నాడు, వాడికి విలువిద్యలు నేర్పించాలి. నేర్పిస్తా మహారాజా. సింహాన్ని చూస్తావా? చూస్తా. సింహం! నువ్వు వస్తావని నేను వరబయా సిలక చీర కట్టుకుంటే. తండ్రి వారికి నమస్కారాలు. నమస్కారం పుత్ర. అదిగో ఆయనే నీకు యుద్ధాలు నేర్పించబోతున్నాడు. మా వాడికి అంతకు ముందే సంగీతంలో నైపుణ్యం ఉంది. ఆ కళ చూస్తారా? ఇది ఒక్కసారి ఆ సంగీతాన్ని ఆలపించండి. నువ్వు వస్తావని నేను వరబయా సిల్కు చీర కట్టుకో. నువ్వు వస్తావని నేను సరే మీ వాడికి వీర విక్రమ పరాక్రమ విద్యలు నేను నేర్పిస్తాను. మీరు బయలుదేరండి. విక్రమాదిత్య, వీరుడికి నడక చాలా అవసరం. నడిచేటప్పుడు రౌద్రం కనిపించాలి. చూడు నేను ఎలా నడుస్తాను. ఇప్పుడు మీరు నడకను చూపించండి. ఎందుకు పుట్టారా రాజవంశంలో? వీరత్వం బయటికి తీ. ఎక్కడుందా? రాజంటే రోషం ఉండాలి. తీ బయటికి. నాకు తెలియదు ఎక్కడుందా అది. రౌద్రం ఎక్కడుంది? నాకేం తెలుసు ఎక్కడుందా. అవన్నీ తెలియదా? ఎంత మాత్రం తెలుసు నీకు. ఏంటి సార్ అది? ఎంత మాత్రం తెలుసు నీకు. సరే, నీకు యోధుల్ని పరిచయం చేస్తా. యోధులు రండి. ఇప్పుడు మల్ల యుద్ధంలో పట్టులు నేర్పించండి. రా. ఏం చేస్తున్నావురా? పడుతున్నారు కదా, ఎందుకు మీదకి వస్తున్నా? మంచి పట్టు ఆపేసావు మధ్యలో వచ్చి. నువ్వు పట్టాలి. నేను పట్టాలా? ఇప్పుడు నాతో యుద్ధం చేస్తున్నావు. ఎందుకు పుట్టారా రాజవంశంలో? నాన్నగారు సేనాధిపతి, నా కొడుకుని ఎందుకు కొట్టావు? కొట్టకపోతే అది పెద్దదానికి 4 కోటి బయట అంటే ఇలా వస్తుందా యుద్ధం? ఏదో చేసావు, మళ్ళీ చేయి. వాడు పసివాడు, వాడికి తెలియదు. నువ్వు నేర్పించాలి కదా. పందిలోకి నన్ను కొడతావా? ఒక్కసారి వాడు ఏడ్చాడు, నేను చంపేస్తాను. ఈసారి కొట్టలేనా? కొత్తమని చెప్పండి. వాడి చిన్న పిల్లడు రా, వాడికి తెలియదు. నువ్వే నేర్పియాలి. విలువిద్య నేర్పిస్తా. ఇదిగో ఈ బాణం ఇలా ఎక్కువ పెట్టి. నాకు కావాలి, నేస్తాను ఇప్పుడు. ఏ నేర్పించు, అలా దూరంగా ఉంటే ఎలాగా? ఇలా పట్టుకొని జారుమిఠాయో నా జారుమిఠాయా. వదలరా. ఇలా రోజుకు 100 బాణాలు వేపిస్తావా నాతో? వదలరా బాణం. వదిలేసాను ఎప్పుడు. ఇది విలువిద్యలు. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా యుద్ధానికి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. శత్రు రాజులు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ రాజుతో యుద్ధం చేసేవాడెవరు? వీడే యువరాజు. రారా, దమ్ముంటే చూసుకుందా. యువరాజా, మీరు వాడిని సంధించాలి. ఏంటి? ఇలా తిప్పి వాడి పొట్టలు పొడవండి. అవదు. ఏ? అవదు. నాన్నగారు! యువరాణి,
ఏమైంది? వీడు కొడుక వాడిని చంపమంటే అంటున్నాడు. ఒక్క నిమిషం, ఆయన చిన్న పిల్లోడు కాబట్టి చేయలేకున్నాడు. పులిని చూస్తారా? ఒంటి చేత్తో 100 రాజ్యాల్ని ఓడించిన సింహాన్ని చూస్తావా? చూస్తా మహారాజా నువ్వు వస్తావని నేను వరబయ సిలుక చీర కట్టుకుంటే రండ్రా చూసుకుందాం. ఇలాంటి వాళ్ళతో యుద్ధం చేసి ఓడిపోయే బదులు నా రాజ్యాన్ని మీకే ఇస్తున్నా, తీసుకోండి. వెళ్ళు తెలుసు మాకు ఇదిగో ఇలా ఉంటది. ఇన్ని రోజులు యుద్ధాలు చేసి మీరు గెలిచింది ఎలాగ అంటే కత్తులు తెప్పరా? కత్తులు ఎందుకు? సరే నేను వెళ్తాను మహారాజా. ఏడకి వెళ్తా నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఇరుక్కుపో ఇది మా జబర్దస్త్ సొల్యూషన్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. దీనికి నేను ఎండీని, వీళ్ళంతా నా స్టాఫ్. గో టు యువర్ ప్లేసెస్. చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు నుంచి మన కంపెనీ ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్తుంది. మనకి రష్యన్ డెలిగేట్స్, చైనా నుంచి, నెక్స్ట్ నైజీరియా నుంచి పెద్ద పెద్ద ఫారిన్ కంట్రీస్ వస్తున్నారు. సో ఆ ప్రాజెక్ట్స్ మనం తీసుకుంటే మన కంపెనీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. అందుకనే ఈ కొత్త సిస్టమ్స్ అన్ని మనం తెప్పించాం. దీనికి ఏంటి సార్ మదర్ బోర్డు లేదు? ఇది అనాథ, అమ్మౌంట్ దీనికి, అమ్మౌంట్ దీనికి. ఇక్కడ ఏంటి సార్ కీస్ లేవు? ఇది లేటెస్ట్ టెక్నాలజీ కీప్యాడ్. రామ్ ప్రసాద్ అని టైప్ చేయాలి సార్. ఎలా? రామ్ ప్రసాద్ అంటే వచ్చేస్తాయి. సో మనకి ఇప్పుడు ఫస్ట్ రష్యా నుంచి మన కోసం మన ప్రాజెక్ట్ ఇవ్వడానికి వస్తున్నారు. Isra elam randrum rakretre setrende sevrand Hyderabad India to prokende setrenera horamram irera da prangretro totroset. సార్ అది అరబిక్ లాగా నాకు Arabic and అల్లాహ్వాదిక్ బదియా హమఖలి సో పని చేస్తే మిత్ర బయటికి మాడుకోండి సార్. సార్ వచ్చారు, సార్కి మనం వెల్కమ్ ప్లెజ్ చెప్పాలి. అందరూ చేలు పైకి పెట్టండి. ఎలా జరిగింది సార్ జర్నీ? అది జర్నీ ఏంటి సార్? అలా జరిగింది జర్నీ. In India and Zabardast, lot of programs I like. You know, one minus thing is happening. ఏంటి సార్ అది? Concentrate on comedy. Don't concentrate on hair. Now contestants are not doing comedy. Judges doing comedy. And anchor na? Yeah, very good. Makeup, dressing good. Anchoring. సార్ మీరు ఆ ప్రాజెక్ట్ ఓకే చేసి కొంచెం సైన్ చేసేస్తే సార్. Yeah. సార్ మాకేమైనా కొంచెం అడ్వాన్స్ ఇస్తే. Advance happy birthday. And then next year Prandra Veras. ఏరా ఈ సిస్టమ్స్ ముందు ఎవడరా స్టఫ్ పెట్టింది ఇక్కడ? ఏదో పకోడీ చిల్లర పోదు అన్ని పెట్టారేంటి? నేనే సార్. ఏ మీరే కదా సార్ స్టఫ్ రిక్వైర్డ్ అని పెట్టారు కదా సార్. నేను చెప్పింది స్టాఫ్ రిక్వైర్డ్ అని రా, స్టఫ్ కాదు. గైస్ మీకు గుడ్ న్యూస్, ఇక్కడ నుంచి మీ అందరికి సాలరీస్ బ్యాంక్ అకౌంట్ లో పడవు, మరి ఫేస్బుక్ అకౌంట్ లో పడతాయి. మీ వర్క్ చూసుకోండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు చైనా నుంచి చాంగ్ చింగ్ వస్తున్నాడు. సార్ వచ్చారు, మన ప్లెజ్ అందరూ పడండి సార్కి. How many systems are there? సార్ మనకి ఒక 5 సిస్టమ్స్ ఉన్నాయి సార్. Keyboards అది లేటెస్ట్ టెక్నాలజీ సార్. డైరెక్ట్ మనకి ఏం కావాలో మనం అనుకుంటే అక్కడ వచ్చేస్తాయి. చైనా నుంచి తెప్పించారు సార్. అక్కడ మౌస్ ఎంత ఉంది అంటే ఇప్పుడు మౌజు ఇట్లా అంటాం కదా సార్, ఇట్లా రుద్ది అరిగిపోయింది. సార్ అర్థమైంది సార్. మీకు చైనా నుంచి మాకు మీరు కూడా ప్రాజెక్ట్ మీద సైన్ చేస్తే ఏంటి సార్ 5 రూపీస్ ఇచ్చారు చెక్. అడ్వాన్స్ 5 రూపీస్. తర్వాత సున్నాలు పెంచాను. గో టు యువర్ ప్లేసెస్. సిస్టమ్స్ ఆఫ్ చేసుకోండి, వర్క్ చేసుకోండి. మన నైజీరియన్ క్లయింట్ ఎంతవరకు వచ్చాడు సార్? ఆన్ ది వే సార్ ఫోన్ చేశాడు.
మన నైజీరియా నుంచి మన క్లయింట్ వచ్చారు, మనం వెల్కమ్ చేద్దాం, అతనికి సాంగ్ పెట్టండి. రెడీ? No. Because skit is 6 minutes, but if you do, editor will do. So tell me about your staff. సార్ మా స్టాఫ్ లో వీడు చాలా సీనియర్ సార్, దించకుండా ఫుల్ బాటిల్ తాగేస్తారు సార్. Whoa, very good. I have seen so many times. Who is she? But I like your. VA, sir. One moment. I would like to ask you one thing about the office, the entire company is a lot of things happening. Oh my God! Your Indian ladies are very powerful. Ide ma Nigeria lo ma PA aite. Emi anad. ఎందుకు సార్? She's my wife. Okay, and all the very best to your company. I'll come again and I'll give you the project. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకోసారి తీసుకెళ్తాను. No. Thank you. God bless you. సార్ ప్రాజెక్ట్ ఓకే అయినట్ట? మనకి 3 ప్రాజెక్టులు ఓకే సార్. మీ అందరికి శాలరీస్ తగ్గిస్తున్నాను. తగ్గించడం ఏంటి సార్, పెంచాలి కదా. ఇది వేరే కంపెనీ. మీ అందరి శాలరీస్ నాకు వస్తుంటాయి. నెక్స్ట్ మన ప్రాజెక్ట్ కొత్త కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. రెడీ గైస్? ఈ రోజు మన లెసన్ అంటే సార్ మీరు ఎట్లా ఇంకెళ్ళదా? వచ్చిన వాళ్ళందరూ ఫారెన్ డెలిగేట్స్ అనుకున్నారు కదా మీరు? అవును సార్. వచ్చింది ఒరిజినల్ రా. ఇంతసేపు గెటప్ ప్లేస్ కి వచ్చాను రా, కొత్త ఎండి. సార్. మీరు ఫారెన్ డెలిగేట్స్ ని పిలిపించి మంచిగా ఏదైనా చేయండి అంటే ఇలాంటి ఎండింగ్ రాస్తారా? నేను ఇంకా షాక్ లోనే ఉన్నా సార్. ఏది షాక్ ఎక్స్ప్రెస్ నీవురా? రే ఈ షాక్ కి వాళ్ళు షాక్ అవుతున్నారా? పోరా లోపలికి. సార్ కంపెనీలో కొన్ని అకౌంట్స్ లో డబ్బులు మిస్ అయినవన్నీ హెయిర్ కి పెట్టాను సార్. పెట్టా. లైఫ్ అంటే